నమస్తే, నేను GV.Satyanarayana. ఈరోజు మీకు ₹20 లోపు స్క్రిప్టులు ఒక 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు మళ్ళీ చూసుకొని చేయాల్సి ఉంటుంది. టర్న్ అరౌండ్ అయినాయి, రాబోయే రోజుల్లో పెరగబోతాయి అనిపించినాయి. ఫండమెంటల్గా అనుకోండి, టెక్నికల్స్ అనుకోండి, ఏదైతే క్వార్టర్ రిజల్ట్స్ అనుకోండి, దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు GTL లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. ఈ GTL లిమిటెడ్ ఏం చేస్తుందో చూద్దాము. ఇది ₹8.65 ట్రేడ్ అవుతుంది. ₹11 పావలాకి పోయింది. ఈ 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి అంతా అక్కడే ఉంది. అంటే 5 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరే ఈ స్క్రిప్ట్ ట్రేడ్ అవుతుంది. GTL, ఈ GTL ఏదైతే ఉందో కంపెనీ, ఇది ఏమేమి సర్వీస్ GTL వచ్చి లాస్ట్ అంటే జూన్ 2021లో 20 కోట్లు మైనస్లో ఉండేది. ఈ సంవత్సరం 68 కోట్లు ప్లస్లో రావటం జరిగింది. అది రీజన్. తర్వాత ప్రాఫిట్ వచ్చి 68 కోట్లు, అంటే యాన్యువల్కి వచ్చేటప్పటికి TTM మార్చి 2022కి 432 కోట్లు ప్రాఫిట్ ఉంటే ఈ సంవత్సరం 520 కోట్లుగా చూపించడం జరుగుతుంది. అది TTM అంటే ట్రైలింగ్ ఫర్ 12 months, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి ఉంటుంది అని చెప్పటం. అయిన తర్వాత ఇది GTL వచ్చి 157 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు మాత్రం మైనస్లోనే ఉన్నాయి. 6,446 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 6,092 కోట్లు, క్యాష్ ఫ్లో జీరో. ఇన్వెస్టర్స్ వచ్చి అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి ఎంత ఉందో చెప్తాను. ప్రమోటర్ స్టేక్ వచ్చి 14 ఉంది. మెయిన్ మీరు ఎక్కడైనా గమనిస్తే ఈ చిన్న చిన్న స్క్రిప్ట్లో ప్రమోటర్లు ఉండరు. ఎందుకంటే 10%, 15%, 20% ఉంటుంది. మిగిలిన అన్నీ వాషౌట్ అయిపోయినాయి. అంటే లాస్ అయిపోవటం, వాళ్ళు తగ్గించుకుంటూ రావటం, పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోతుంటుంది ఎక్కువ. అంటే హైలో అమ్మేసుకోవటం, అక్కడ దొరికిపోవటం, మళ్ళీ మధ్యలో కొంచెం రోజులు పెంచి తగ్గించడం, రిజల్ట్స్ ఏవో క్వార్టర్ రిజల్ట్స్ చూపించడం, దాంతో మళ్ళీ కొంచెం పెరగగానే మళ్ళీ వాళ్ళు ప్రమోటర్స్ వాళ్ళ వాటాలు అంటే వాళ్ళ షేర్లు అన్లోడ్ చేసుకోవటం. అందుకని ప్రమోటర్ స్టేక్ తగ్గిపోతుంది. 14.29 పబ్లిక్ దగ్గర, 70.16గా ఉంది. ఇక తర్వాత ఇక్కడ మనం గ్రాఫ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే GTL లిమిటెడ్ గ్రాఫు మనము ఇది అనమాట. అంటే బై సెల్ అంటే ఏదో కొంచెం అట్లా చూపిస్తారు. మళ్ళీ ఇప్పుడు 8.70 ఒక 3 రోజుల కింద ఒకరోజు పెంచారు, మళ్ళీ ఇప్పుడు మామూలు, మళ్ళీ కొన్ని రోజులు పెంచుతారు, కొన్ని రోజులు తగ్గిస్తారు. ఈ GTL లిమిటెడ్ ఏం పని చేస్తుందో ఇక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. గ్రాఫ్లోకి వెళ్ళొచ్చు, వెబ్సైట్లోకి వెళ్తే ఈ GTL ఏమేమి సర్వీస్ చేస్తుంది, టెలికాం సర్వీస్ చేస్తుంది. ఇది మనము గమనించినట్టయితే దానికి డిమాండ్ ఉంటుంది, కానీ ప్రాఫిట్ ఉండదు కంపెనీలో. ప్రమోటర్ స్టేక్ తక్కువ ఉంటుంది. ప్రమోటరు ఇంట్రెస్ట్ చూపించాడు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రమోటర్ ఎప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడంటే ఆయన వాటా ఎక్కువ ఉన్నప్పుడే ప్రమోటర్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాటా తక్కువ ఉన్నప్పుడు ప్రమోటర్కి ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతసేపటికి రేట్ పెరుగుతుంది, ప్రాఫిట్ చూపించాడు, తర్వాత పెరగగానే వాడు ఎగ్జిట్ అయిపోయి పబ్లిక్కి అంటగట్టడం జరుగుతుంది. ఇది సింపుల్గా GTL యొక్క ఇన్ఫర్మేషన్. కాకపోతే మొన్న క్వార్టర్లో లాభాలు చూపించిండు, దానికోసం మీకు చెప్పడం జరుగుతుంది. GTL లిమిటెడ్ తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహాబ్యాంకు దాన్ని అంటారు. ఇది ₹18.05 ట్రేడ్ అవుతుంది. ఇది 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి ₹17.85, ₹17.68 10 డేస్. అంటే ఇంకొక ₹18.05 నుంచి ఒక 40 పైసలు 50 పైసలు దిగిపోతే సెల్ చేయమని అర్థం సింపుల్గా. ఇక తర్వాత మహాబ్యాంకు, దీన్ని మహాబ్యాంక్ అంటారు. మహాబ్యాంక్ వచ్చి ఇది ఎలా ఉందో ఏందో చూద్దాము. మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది అనమాట గ్రాఫు. ఇక్కడ బై ఇచ్చింది, ఈ బై వచ్చింది ఇక్కడ ₹17.20, అంటే ₹1 కింద బై రావడం జరిగింది. ఇక రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి జూన్ 2021లో 214 కోట్లు ప్రాఫిట్ వస్తే జూను మొన్న 2022కి 453 కోట్లుగా, అంటే డబల్ రావటం జరిగింది ప్రాఫిట్. ఇది మనం గమనించాలి. ఇక తర్వాత యాన్యువల్ వచ్చేటప్పటికి 1393 కోట్లు ప్రాఫిట్ చూపిస్తున్నారు. అంటే యాన్యువల్ అంటే క్వార్టర్లీ 453 కోట్లు వస్తే యాన్యువల్కి ఎంత వస్తుంది? సుమారుగా 9,1800, అంటే 450 × 4 1800 కోట్లు. ఇక్కడ 1400 చూపిస్తుంది. 1393 1400 కోట్లు అంటే మన ప్రకారం 1800 కోట్లు రావాలి. అంటే లాస్ట్ ఇయర్ 1100 కోట్లు వచ్చింది. 1800 కోట్లు కనుక ప్రాఫిట్ కనుక వస్తే మీకు మంచి ప్రైస్ వస్తుంది. మహారాష్ట్ర ఉన్నటువంటి బ్యాంక్ అది. బ్యాలెన్స్ షీట్ వచ్చి 6,730 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 7,331 కోట్లు రిజర్వ్లు. ఇక తర్వాత క్యాష్ ఫ్లో
6,974 ఇది సేఫెస్ట్ మా బ్యాంకు. ప్రమోటర్ స్టేక్ వచ్చి 91 ఇది అనమాట. 90.97% ప్రమోటర్ స్టేకే. ఎఫ్ఐఐలు లేరు, డిఐలు లేరు, పబ్లిక్ కూడా లేదు. పబ్లిక్ ఓన్లీ 5.13నే, అంటే చాలా తక్కువ ఉంది పబ్లిక్. ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది సేఫ్ అనమాట మీకు. దీనికి పీర్స్ వచ్చి ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనుకోవచ్చు. అందుకని ఈ ఎస్బీఐ కానీ ఏవైతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకు పీర్స్ అంటాం. ఇది మనం 50 days మూవింగ్ యావరేజ్ దాటింది, 200 days మూవింగ్ యావరేజ్ దాటింది. ఇది సింపుల్గా ఇయర్లీ హై వచ్చి 22.80, ఇయర్లీ లో 15, పిఈ రేషియో 8.72, బుక్ వాల్యూ ₹20.90. అంటే బుక్ వాల్యూ కంటే తక్కువనే దొరుకుతుంది. ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్. ఇక ఇంకో బ్యాంకు మనం ఇంకొక స్క్రిప్ట్ చూద్దాము. ఇంకో స్క్రిప్ట్ చూసినట్టయితే మనము శక్తి షుగర్. ఈ శక్తి షుగర్ ఏదైతే ఉందో షుగర్కి రిలేటెడ్ ఇవాళే బాగా పెరగడం జరిగింది. మళ్ళీ ₹19.85 అయింది. 5 days మూవింగ్ యావరేజ్ వచ్చి ₹17.51. 10 days మూవింగ్ యావరేజ్ వచ్చి 17.33. అది నిన్ననే ఉంది 5 days మూవింగ్ యావరేజ్. అది కనుక దిగిపోతే పడిపోతుంది అనేది అర్థం. తర్వాత ఈ ఫండమెంటల్స్ మనం చెక్ చేసినట్టయితే శక్తి షుగరు క్వార్టర్లీ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ June 2021లో 50 కోట్లు మైనస్లో ఉందల్లా ఈ సంవత్సరం 174 కోట్లు ప్లస్లోకి రావడం జరిగింది. అంటే 174 ప్లస్ 50 224 కోట్లు అనమాట తేడా. అంటే 50 కోట్లు నష్టం లేకుండా 174 కోట్లు ప్లస్లోకి రావడం జరిగింది. ఇది టర్న్ అరౌండ్ కంపెనీ. ఇది ఓకే. శక్తి షుగర్స్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు లాస్లో ఉంది, ఇప్పుడు ప్రాఫిట్లోకి రావడం జరుగుతుంది. 174 కోట్లు క్వార్టర్లీ వస్తే ఇయర్లీ వచ్చేటప్పటికి 340 680 కోట్లు. లాస్ట్ ఇయర్ 50 కోట్లు మైనస్లో, 150 కోట్లు మైనస్లో ఉందల్లా. అయితే ఇక్కడ మనకి ఈ క్వార్టర్లో ఏం జరిగింది అంటే అదర్ ఇన్కమ్ చూపించడం జరిగింది. దాంతో మన కంపెనీ ఉంది. ప్రతి క్వార్టర్ అదర్ ఇన్కమ్ రాదు కాబట్టి క్వార్టర్ మన ఏదైతే ఉందో 53 కోట్లుగా 174 కోట్లు ఇదే ఉన్నా కానీ అంటే 1 yearకి మొత్తం మైనస్లోంచి పోయి 174 కోట్లు ప్లస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ షేర్ మూమెంట్ రావడం జరిగింది. 119 కోట్ల షేర్ క్యాపిటల్ రిజర్వ్లు వచ్చి మైనస్లోనే ఉన్నాయి. కాకపోతే ఇక చిన్న టర్న్ అరౌండ్ అవుతుంది శక్తి షుగర్. క్యాష్ ఫ్లో వచ్చి ప్లస్లోనే ఉంది. తర్వాత ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 59.83. ఓకే. ఎఫ్ఐఐలు వచ్చి లేదు. డిఐలు అంటే 0.1 ఉంది. 0.01 అంటే నెగ్లిజిబుల్. డిఐలు వచ్చి 10.56. ఓకే. పబ్లిక్ వచ్చి చాలా తక్కువ ఉంది, 28.82. తక్కువేం కాదు, మరీ హై కాదు, లో కాదనమాట. ఇది మన పబ్లిక్ స్టేక్. ఇక తర్వాత గ్రాఫ్ వచ్చేటప్పటికి మనకి గ్రాఫు ఆల్రెడీ అంతకుముందు అబౌవ్ 20కి పోయిండు, మళ్ళీ 19, ఇవాళ కూడా మళ్ళీ 19కి రావటం జరిగింది. శక్తి షుగర్. ఈ శక్తి షుగర్స్ ఏదైతే ఉందో ఇది అనమాట. ఈరోజే 17% పాజిటివ్లో ఉంది. ఇప్పుడే బై వచ్చింది, నిన్ననే మూమెంట్ వచ్చింది, ఇవాళ బై వచ్చేసింది. ఇది అయితే మనం ఈ బై సెల్ గ్రాఫ్ తోటి ఎంటర్ ఎగ్జిట్ తెలుస్తుంది మనకి. ఫండమెంటల్ ఏం చెప్తుంది? ఆ కంపెనీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, ప్రమోటర్ ఎవరు, అప్పుల్లో ఉందా, అవి మనకి ఫండమెంటల్ చెప్తాయి. ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే బై సెల్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది. ఇది శక్తి షుగర్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా మనకు కావాలనుకుంటే శక్తి షుగర్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ వెబ్సైట్కి వెళ్తే శక్తి షుగర్ ఎక్కడుంది, కంపెనీ ఏం చేస్తుంది, ఆ కంపెనీ ప్రోడక్ట్ ఏంటిది, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇది శక్తి షుగర్ వచ్చి తమిళనాడులో ఉంది. హెడ్ ఆఫీసు కోయంబత్తూరు. ఇది ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో షుగరు, పవరు, ఇండస్ట్రియల్, ఆల్కహాలు, సోయా ప్రొడక్ట్స్, షుగర్ బై ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా శక్తి షుగర్లో ఉంది. ఇది చిన్నపాటి ఇవ్వండి షుగర్, పవర్, ఇండస్ట్రియల్, ఆల్కహాల్, సోయా. ఒక విధంగా ఈ మూడిట్లో శక్తి షుగర్ని మీరు ఇన్వెస్ట్ చేయడానికి నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇది తర్వాత ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మీరు నేను చెప్తున్న అన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఈ చెప్తున్న వాటిలో మళ్ళీ మీరు అనాలిసిస్ చేసుకొని, నా దగ్గర ఇప్పుడు డేటాలో ఫస్ట్ క్వార్టర్లో 172 కంపెనీలు ఉన్నాయి. 172 కంపెనీలు అన్నీ చెప్పాం, కొన్ని చెప్తాం. మళ్ళీ ఆ కొన్నిట్లో కూడా మళ్ళీ మీరు ఏదైతే వీడియో పూర్తిగా వినండి. విన్న తర్వాత మీరు ఆ వీడియోలో ఏదైతే కంపెనీ మీకు మంచిగా అనిపించింది, ఆ సెక్టార్ బాగుంది, అది టర్న్ అరౌండ్ అవుతుంది అని ఏదైతే అనిపించిందో వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ ఏదైతే ఉందో ఉంటుంది. ఎందుకంటే
ఏదైతే ఆ సెక్టార్ అనుకోండి, ఆ ప్రొడక్ట్ అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ పాలసీలు అనుకోండి, రాయితీలు అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే చూపించిండు, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూపించాలని లేదు. సెకండ్ క్వార్టర్ చూపించిందంటే ఓకే, ఇంకా వస్తుంది అన్నట్టు. ఇది మనం గమనించాలి. ఇప్పుడు నేను ఫస్ట్ క్వార్టర్ని బేస్ చేసుకొని నేను మీకు ఇది పెరుగుతుంది అని చెప్తున్నాను. కానీ మళ్ళీ సెకండ్ క్వార్టర్లో కనుక అది కనుక అలానే కంటిన్యూ అయితేనో కంటిన్యూ పెరుగుతుంది. మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక బాగలేదు అనుకోండి, ఫాల్ అవుతుంది స్క్రిప్ట్. అందుకని మీరు చూసుకోవాలి. ఇది సింపుల్గా నా నుంచి ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.